ఇలా ఉంది. మంగల్ పాండే జూలై 19, 1316 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాగువా గ్రామంలో జన్మించారు. చిన్నప్పటినుంచి ఆయుధ విద్యను నేర్చుకుని తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో 1348లో చేరారు. 37వ బెంగాల్ రెజిమెంట్లో సిపాయిగా పనిచేసేవారు. 1350వ దశకంలో కొత్త ఎన్ఫీల్డ్ తుపాకీని సైన్యంలో ప్రవేశపెట్టారు. దాని గుళికాల్లో ఆవు లేదా పంది కొవ్వు ఉంది అనే పుకారు వ్యాపించడంతో ఇది హిందూ ముస్లింల మతవిశ్వాసాలను దెబ్బతీస్తుంది అని భావించి మంగల్ పాండే సహితంగా సిపాయిలందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 29, 1958న బరాక్పూర్లోని బ్రిటిష్ అధికారులపై మంగల్ పాండే తన తుపాకీతో దాడి చేశారు. సైనికులను బ్రిటిషర్లకు వ్యతిరేకంగా రెచ్చగొత్తారు. ఈ సంఘటన భారత స్వాతంత్ర్య పోరాట పాండేను అరెస్టు చేసి కోర్టు విచారణలో ఇతరులకు ప్రేరణ కలిగించేందుకు తానే స్వచ్ఛందంగా తిరుగుబాటు చేశానన్నారు. కోర్టు తక్షణమే ఉరిశిక్ష విధించింది. ఏప్రిల్ 8, 1316 మంగల్ పాండేను ఉరితీశారు. ఆయన ధైర్యంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్వాతంత్ర్య ఉద్యమం వ్యాపించింది. 1316 ఇతివీరుసిరాక మొదటి స్వాతంత్ర్య యుద్ధంగా పిలుస్తారు. దేశభక్తి భారతీయుల మదిలో అజరామరంగా నిలిచిపోయాయి.